हैं। जलपल्ली म्यूनिसिपैलिटी के एरिया एराकुंटा से हाईवे होटल तक महेश्वरम कॉन्स्टिट्यूएंसी एमएलए सबिता इंद्रा रेड्डी ने 100 करोड़ सैंक्शन होने पर रोड का दौरा करते हुए श्रीसाइलम जाने वाली रोड का जायजा लेते हुए कहा कि इस रोड का काम जल्द से जल्द मुकम्मल किया जाएगा। इस मौके पर एक्स को ऑप्शन मेंबर कृष्णा रेड्डी, जलपल्ली म्यूनिसिपैलिटी बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट मोहम्मद हामिद, एक्स काउंसलर अलहाज शेख अफजल, बीआरएस पार्टी लीडर अली मंसूरी, वाइट जर्दन रेड्डी, सीनू गौड़, जलपल्ली म्यूनिसिपैलिटी वाइस माइनॉरिटी प्रेसिडेंट सैयद हुसैन, बीआरएस पार्टी लीडर बरकत अली, फरहान, आरिफ अली के अलावा बीआरएस पार्टी लीडर्स मौजूद थे। मीडिया से बात करते हुए महेश्वरम कॉन्स्टिट्यूएंसी एमएलए सबिता इंद्रा रेड्डी ने तमाम तफसीलात बताई। చంద్రాయనగుట్ట నుండి కందుకూరు వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉందో గతంలో దీన్ని నేషనల్ హైవేగా ప్రపోజల్ పెట్టడం, దానికి సంబంధించి చంద్రాయనగుట్ట నుండి మన తుక్కుగూడ వరకు ఈ ఏరియా అంతా కూడా పక్కన చాలా షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ ఉంటాయి కాబట్టి బాగా బిజినెస్ కూడా ఇక్కడ మొత్తము షాపులన్నీ ఉంటాయి కాబట్టి పక్కన రోడ్ వైడనింగ్ చేసి పక్కన కాల్వతో పాటు ట్రైన్తో పాటు ప్రపోజల్ పెట్టడం జరిగింది 2003లో. పెడుతున్న సందర్భంలో చంద్రాయనగుట్ట వదిలేసి మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మాత్రమే పెట్టుకున్నాము. కానీ మళ్ళీ దాన్ని 1 కిలోమీటర్ కూడా తీసుకొని మొత్తం రోడ్ వైడింగ్ 4 లైన్లు రోడ్ చేసి పక్కన డ్రైన్తో పాటు మధ్యలో డివైడర్తో పాటు చేయాలనేది గతంలో ప్రపోజల్ పెట్టినాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు రీఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. దాదాపు 100 కోట్లకు సంబంధించిన రోడ్ ఇది తొందరలో శాంక్షన్ కాబోతా ఉంది. అట్లీస్ట్ మార్చి వరకు అగ్రిమెంట్ చేసుకొని పని మొదలు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే శాంక్షన్ దిశలోనే ఉంది. కానీ అంతవరకు అక్కడక్కడ కొంత ప్యాచ్ డ్యామేజ్ అయ్యింది. దాన్ని కూడా ఇమీడియట్ గా ప్యాచ్ వర్క్ చేయమని ఆర్ఎండ్బి వాళ్ళని ఆదేశించడం జరిగింది. గతంలో కూడా చేసినా కూడా నీళ్ళని రోడ్డు మీదకి రావడంతో చేసిన ప్యాచ్ వర్క్ అంతా కూడా డ్యామేజ్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి కమిషనర్ గారిని ఒకటే చెప్తా ఉన్నాం, నీళ్లు రాకుండా డైవర్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే వాటిని డైవర్ట్ చేస్తే వేసిన రోడ్ అన్న కొన్ని రోజులు ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇక్కడ అక్కడక్కడ ప్యాచ్ ఏదైతే ప్రాబ్లం ఉందో నేషనల్ హైవేస్ వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని చేయాలని వారికి ఆదేశించడం జరిగింది. రేపు లేదా మండే వరకు దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. షాప్ ఏమైపోతుందంటే రేపొద్దున రోడ్ వైడనింగ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా షాప్ ఓనర్స్ అందరూ కోఆపరేట్ చేయాల్సింది భవిష్యత్తులో. ఇప్పుడు కూడా వాళ్ళంతా వాళ్ళు సెట్ చేసుకుంటే ఇంకా మంచిది, యాక్సిడెంట్స్ కాకుండా. కానీ భవిష్యత్తులో మాత్రం షాప్స్ కూడా వాళ్ళ ముందు నుండి ఇంతకుముందు డ్రైన్ ఉండే కదా, అట్లా మళ్ళీ డ్రైన్ ఇస్తాము. డ్రైన్ ఇచ్చి పర్ఫెక్ట్ రోడ్ అయితే చేయబోతాం. నేషనల్ హైవేస్ నామ్స్ ప్రకారం చేస్తారు. చాలా పర్ఫెక్ట్ రోడ్ రాబోతా ఉంది. ఈ రోడ్ వస్తే ఇక్కడ నుండి దిండి వరకు మనకు మొత్తం నేషనల్ హైవే కూడా బాగా పర్ఫెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి శాంక్షన్ వచ్చిన బిట్స్ తీసుకున్నారు. చంద్రాయనగుట్ట నుండి మన ఎయిర్పోర్ట్ గేట్ వరకు, అంటే మహేశ్వరం గేట్, జలపల్లి గేట్ వరకు అన్నారు. అక్కడి వరకు 100 crores ఇచ్చున్నారు. తొందరలో వాటిని స్టార్ట్ చేసి పూర్తి చేయాలనే ఆలోచన అధికారులు చెప్తున్న దాని ప్రకారం ప్రభుత్వాన్ని